హై అన్యమత ప్రచారాలకు లేదా అన్యమతాన్ని సపోర్ట్ చేస్తూ ఇప్పుడు జరుగుతున్నది మనము విజయవాడ ఇంద్రకీలాద్రి మీద చూడడము అనేది జరిగింది. మ్యాటర్ ఏంటి అంటే సింపుల్గా మన దుర్గమ్మ గుడి కరెంటు బిల్లు కట్టలేదు అని చెప్పేసి కట్ చేశారు, పవర్ కట్. ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇండస్ట్రీస్, చర్చిలు, మస్జిద్లు కొన్ని కోట్లు, వందల కోట్ల బిల్లులు కట్టకపోయినా సరే వాళ్ళకి పవర్ కట్ కాదు. కానీ ఇక్కడ దుర్గమ్మ టెంపుల్లో పవర్ కట్ చేయడానికి కారణాలు ఏంటి? ఆ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చింది లోకల్ నుంచా, వేరే దగ్గర నుంచా, లేదు గవర్నమెంట్ ఏదైతే టీడీపీ గవర్నమెంట్ ప్రజెంట్ ఇప్పుడు ఉందో ఆ టీడీపీ గవర్నమెంటే కట్ చేయమని చెప్పేసి ఆర్డర్స్ ఇచ్చిందా? అది ఒక ఫేమస్ టెంపుల్ నుంచి కట్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? అక్కడ ఈవో వీళ్ళందరూ కూడా వర్క్ చేసేదే గవర్నమెంట్కే కదా. అలా గవర్నమెంట్కి వర్క్ చేస్తున్న ఒక ఇన్స్టిట్యూషన్కి పవర్ కట్ చేయమని చెప్పేసి ఆర్డర్స్ ఎక్కడి నుంచి వచ్చాయి? దీనిపైన ఒక కంప్లీట్ ఇన్వెస్టిగేషన్ కనుక జరగకపోతే ఖచ్చితంగా రేపొద్దున ఇలాంటివి ప్రతిరోజు మనం వినడానికి వస్తూ ఉంటుంది. మోర్ ఓవర్ ఒక అనడానికి రీజన్ ఏంటి అంటే ఇండియా క్రిస్టియానిటీ వైపు మొగ్గు చూపుతోంది అనేసి చాలా క్లియర్గా ఒక ఇండికేషన్స్ అనేవి మనకి కనిపించడం జరుగుతుంది. రీసెంట్గా నేను మియాపూర్ సిగ్నల్ దగ్గర ఒక పోస్టర్ చూశాను, శాంతాక్లాస్ ట్రాఫిక్ రూల్స్ గుడ్ బ్యాడ్ చెప్తున్నాడు. ఇదే టైంలో దానికి ముందు దసరా జరిగింది, దివాళీ జరిగింది. ఈ టైంలో గుర్తురాన ఆ ప్రమోషన్ ఏదైతే ఉందో క్రిస్మస్ టైంలో వీళ్ళు చేయడం అనేది జరిగింది. అవేర్నెస్ కోసం చేశారు, బాగుంది. దీన్ని మనం ఎలా తీసుకోవాలి? ఫస్ట్ చేస్తే అన్ని కమ్యూనిటీస్కి సంబంధించిన వాళ్ళని పెట్టుకుంటూ అన్నిటికీ చేసుకుంటూ అవేర్నెస్ క్రియేట్ చేసి తీసుకురావడం ఒకటి, లేదా డిఫరెంట్ యాంగిల్లో అవేర్నెస్ని క్రియేట్ చేయాలి. కానీ ఒక పర్టికులర్ దీంట్లోకి చేస్తే నాకు రెండు విషయాల్లో అనిపిస్తుంది. అయితే వాళ్ళు ఏదైతే శాంతాక్లాస్ని పెట్టి తీశారో క్రిస్టియన్స్కి మాత్రమే ట్రాఫిక్ రూల్స్ పాటించడం చేత కాదు అని చెప్పేసి ఏమన్నా తీశారా, లేదా దీంట్లోకి కన్వర్ట్ అవ్వండి అని చెప్పేసి మియాపూర్ పోలీస్ డిపార్ట్మెంట్, టు బి వెరీ 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 ప్రిసైజ్డ్, ట్రాఫిక్ పోలీస్ డిపార్ట్మెంట్ ఆఫ్ మియాపూర్ వాళ్ళు క్రిస్టియానిటీలోకి కన్వర్ట్ అవ్వండి అని చెప్పేసి గొరిల్లా మార్కెటింగ్ చేస్తున్నారా? దీని మీద మీది ఏంటి అన్నది కమెంట్ చేయండి.